న్యాయాధిపతులు 16వ అధ్యాయం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము. మరొక మాట నేను చదివించాలని ఆశపడుతున్నాను. ఇరవై వచనం, 21వ వచనము, 214 పేజీ నంబర్. న్యాయాధిపతులు 16, 20, 21. ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటినట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఇక్కడేమో చెప్పండి, యెహోవా సంసోనును వదిలేసెను. యెహోవా సంసోనును వదిలేశాడు. మరి అక్కడ యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. తోడై ఉంటే ఏం జరిగింది? వర్ధిల్లాడు. మరి వదిలేస్తే సంసోను జీవితం ఏమైంది? చదువుతున్నాను. యెహోవా అతనిని వదిలేశాడు. అప్పుడు, ఎప్పుడు? యెహోవా సంసోనును వదిలేసినప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీగృహంలో తిరగలి విసురువాడాయను. ఎవరు తెలుసు ఇతను? సంసోను. ఎవరు సంసోను? బహు బలాఢ్యుడు. గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మంది ఫిలిష్తీయులను ఒక్క దెబ్బతో చంపేశాడు. బహుబలాఢ్యుడు సంసోను అని పేరు చెప్తే చాలు ఫిలిష్తీయులు పారిపోయేవాళ్ళు. అంత బలాఢ్యుడు. ఏమయ్యాడో తెలుసా? అదే ఫిలిష్తీయుల చేతిలో బందీ అయిపోయాడు. అదే ఫిలిష్తీయులు సంసోను కళ్ళు ఊడబీకేశారు. అదే ఫిలిష్తీయులు సంసోను ఒళ్ళో హోనం చేసేశారు. సంకెళ్ళ చేత బంధించేశారు. తిరగలి విసిరేవాడిగా చేశాడు. ఏమిటి కర్మ? ఎందుకు ఈ కర్మ? కారణం తెలుసా అండి? సంసోన్ని దేవుడు వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? సంసోను అమ్మాయిల పిచ్చి పట్టి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటే దేవుడు చూడలేకపోయాడు. అయ్యా, అమ్మ, వింటున్నావా? దేవునికి ఇష్టం లేని పనులు మనం చేసినప్పుడు దేవుడు చూడలేక వదిలేశాడు అనుకోండి, మనం దిక్కులేని వారం అయిపోతాం. మనం దౌర్భాగ్యులుగా మిగిలిపోతాం. మనం దరిద్రులుగా మిగిలిపోతాం. సంసోను లాంటి మహాబలాఢ్యుడే దిక్కుమాలిన వాడైపోయాడండి. దౌర్భాగ్యుడిగా మిగిలిపోయాడండి. దరిద్రునిగా ఫిలిష్తీయుల చేతిలో బందీ అయిపోయాడండి. కారణం తెలుసా? దేవుడు సంసోన్ని వదిలేశాడు. ఎందుకు వదిలేశాడో తెలుసా? పైన చూద్దాం రండి. న్యాయాధిపతులు, మరొకసారి వెనక్కి వెళ్దాం. 16వ అధ్యాయము ముగించేస్తున్నాను. దేవుడు తోడుగా ఉంటే ఏమవుతుంది? దేవుడు విడిచిపెడితే ఏమవుతుంది? ఎందుకు దేవుడు ఆ సంసోను వదిలేశాడు? 19వ వచనము. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి, సంసోను ఎక్కడ పడుకున్నాడో తెలుసా? ఒక వేశ్య ఇంటికి వెళ్ళి వేశ్య ఒడిలో పడుకున్నాడు. దేవుడు చూశాడు, తట్టుకోలేకపోయాడు. సంసోను ఎవరో తెలుసా? వాగ్దాన పుత్రుడు. సంసోను ఎవరో తెలుసా? ప్రతిష్ఠించబడినవాడు, ప్రత్యేకించబడినవాడు, పరిశుద్ధపరచబడినవాడు, ప్రభువు కొరకు జీవించవలసినవాడు. ఏమయ్యాడు? అమ్మాయిల పిచ్చిలో పడి ఒక వేశ్య ఒడిలో పడుకున్నాడు. దేవుడు చూశాడు.
నా వల్ల కాదు సంసోను, నాకు ఇష్టం లేని పనులు చేస్తున్నావు, నన్ను ఏడిపించేస్తున్నావు, నిన్ను చూసిన ప్రతిసారి నేను నా గుండెలు బాదుకుంటున్నాను, సంసోను నన్ను ఏడిపించేస్తున్నావు, ఇక లాభం లేదు సంసోను, నేను నిన్ను వదిలేస్తున్నాను. వదిలేశాడండి. ఎప్పుడైతే సంసోను దేవుడు వదిలేశాడో, సంసోను శత్రువు చేతిలో బందీ అయిపోయాడండి. కానీ దయచేసి వినండి, యోసేపు దేవుణ్ణి రోజు కూడా బాధ పెట్టలా. సంసోనుకు వచ్చిన అవకాశమే యోసేపు కూడా వచ్చింది. యోసేపు ఎక్కడ అమ్మాయిలో కూడా సంసోను పడాల్సి వచ్చింది. అమ్మాయిలో కూడా సంసోను పడాల్సి వచ్చింది. కానీ యోసేపు అమ్మాయిలో కూడా పడలా, అమ్మాయే యోసేపు కూడా పడింది. అయినా సరే యోసేపు ఖచ్చితంగా చెప్పేశాడు, ఏమిటది? ఇంతటి ఘోరమైన దుష్కార్యమో నా దేవుని ఎదుట నేను చేయను. ఫలితము యోసేపు దేశాన్ని పాలించేవాడిగా వర్తిల్లాడు. సహోదరి సహోదరులు, ఆనాడు యెహోషువ కట దేవుడు తోడై ఉన్నాడట. ఫలితము అతని పేరు, అతని కీర్తి దేశమంతా వ్యాపించింది. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు హెచ్చించబడతావు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు మంచి పేరు సంపాదిస్తావు. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ ఉద్యోగం ఆశీర్వదించబడుతుంది, నువ్వు చేసే వ్యాపారం దీవించబడుతుంది. ఆ దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? దేవునికి నువ్వు ఇష్టడిగా జీవించాలి. యోసేపు దేవునికి ఇష్టడిగా జీవించాడు. దేవునికి బాధ పుట్టించే ఏది కూడా తన జీవితంలో జరగకుండా జాగ్రత్త పడ్డాడు. ఫలితము యోసేపునకు యెహోవా తోడై ఉండెను గనుక అతడు చేసిందంతా కూడా వర్తిల్లింది. అది ఎవరు చూశారు? తన చుట్టూ ఉన్నవారు చూశారు. పైపెచ్చు యజమాని చూశాడు. ఏం చేశాడు? యోసేపును బహుగా హెచ్చించాడు. ఆ తర్వాత దేవుడు యోసేపును ఏం చేశాడు? దేశాన్నే పాలించేవాడిగా హెచ్చించాడు.